నమస్తే అందరికీ. ఇప్పుడు మన మేడారంలో మొన్న కోవా బంద్ కోసం చిన్న జగడం జరిగింది కదా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఈ వలి నా పేద ఆయన ఏదో కోవా బంద్ అమ్ముకుంటుంటే మేడారానికి వచ్చి ఆ జర్నలిస్ట్ ఎవరో పాపం ఆయన్ని అనవసరంగా దౌర్జన్యంగా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఈ కోవా బండ్లో ఏం కలిపినావు అని దౌర్జన్యంగా అడిగినందుకు పాపం వలి బ్రదర్ ఆయన సమాధానం చెప్పలేక నేను కూలికి వచ్చిన అని చెప్పి అన్నాడు పాపం ఆయన. కానీ ఆయన తప్పేం లేదు, చాలా పేదోడు వలిపోయి. ఇప్పుడు ఈ కోవా బన్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సరే ఆయన జర్నలిస్ట్ అడిగాడు పాపం, ఆ పేదాయాన్ని ఇబ్బంది పెట్టిండు, అంతా అందరూ సపోర్ట్ చేసిరు ఆయనకు, వలికి చాలా బాగుంది. కానీ ఈ కోవా బన్ ఇష్యూ అట్లా అట్లా పెరుగుతూ ఉన్నది ఇంకా ఆపకుండా. సరే మంచిదే, అది కూడా ఆయనకు కూడా కొంచెం పబ్లిసిటీ అవుతాయి. ఇంకా ఈ తొందరలో నాకు అనిపించేది ఏంటంటే, ఈ వలిని పెట్టి ఒక కోవా బన్ అన్న సినిమా కూడా తీస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా తీయండి, ఈ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు కదా, ఆ కోవా బన్ మీద ఒక సినిమా తీస్తే పాపం ఆయన జీవితం చాలా బాగుంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా డైరెక్టర్స్ ఉంటే దయచేసి ఆ కోవా బన్ మీద ఒక సినిమా తీయండి సార్, ప్లీజ్, మీకు దండం పెడతాను. ఎందుకంటే ఆయన ఆయన కనీసం ఒక సపోర్టివ్గా ఉంటారు. మీరు కూడా మీ ఆల్ ఇండియా మన సినీ అసోసియేషన్ ఒక చిన్న విన్నపం సార్, తప్పుగా అనుకోవద్దు దయచేసి. ఆ కోవా బన్ మీద ఒక సినిమా తీయండి సార్, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్.